హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే దీపావళి రోజు ఈవినింగ్ టైంలో పూజ ఏ విధంగా చేసుకున్నామని చెప్పేసి మేమైతే కొద్దిగా వీడియో అయితే తీసుకున్నాము. దాన్నైతే అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ దీపావళి అండి. దీపావళి అయిపోయి కూడా 4 డేస్ అయితే అవుతుంది. నేనైతే వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. వీడియో పోస్ట్ చేయడానికి అస్సలు టైం కుదరడం లేదండి. ఇంక మా చరణ్ వచ్చేసి ఇక్కడ నేను టెంకాయ కొడుతూ ఉంటే ఇంకా టెంకాయ నీళ్ళు కావాలని చెప్పేసి ఇక్కడ గోల చేసిస్తున్నాడు. ఇంక నేనైతే టెంకాయ కొట్టేసి రెడీ అయ్యేసి ఇంకా లక్ష్మీ పూజ అయితే చేసుకుంటున్నాము. దేవునికి వచ్చేసి పాలతో పాయసం అయితే చేశామండి. ఇంకా చిన్న విగ్రహం ఉంది కదా అమ్మవారిది, అమ్మవారి విగ్రహం అయితే పెట్టేసి పూలు ఇవన్నీ అయితే మా ఆడబిడ్డ అంతా డెకరేషన్ అంతా చేసేసింది. నేనైతే రెడీ అయ్యేసి వచ్చేసి పూజ అయితే చేస్తున్నానండి. ఆమె కూడా చీర కట్టుకోవాలి అని చెప్పేసి రెడీ అవుతుంది. లేట్ అయిపోయింది. ఇంకా మా అత్త తిడుతూ ఉంటే ఇంకా ఆమె కూడా రెడీ అవ్వడానికి వెళ్ళింది కాబట్టి నేనైతే పూజ చేస్తున్నాను. ఇంకా మా మామ, ఇంకా మా చరణ్, ఇంకా మా అత్త అందరం అయితే దండం పెట్టుకున్నామండి. ఈవినింగ్ టైంలో కాబట్టి చాలా లేట్ అయితే అయిపోయింది. ఇంకా పటాలన్నిటికీ కూడా పూలైతే మా లక్ష్మీదేవి అయితే పెట్టేసిందండి. ఇంకా ఆ పక్క ఈ పక్క దీపాలు ఇవన్నీ అయితే వెలిగించేసిందండి. ఇంతకు మీ ఇంట్లో దీపావళి ఎలా చేసుకున్నారు? బాగా సేఫ్గా అయితే పటాకులు కాల్చుకున్నారా? మేమైతే చాలా బాగా చేసుకున్నామండి ఈ సంవత్సరం దీపావళి. ఇంకా పాలతో పాయసం కూడా చేసుకొని ఇంకా యాపిల్స్ అయితే పెట్టుకున్నాము. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే బయట దీపాలు పెట్టడానికి ఇలా ప్రమిదల్లో ఒత్తులు అవన్నీ వేసేసి నూనె అయితే వేస్తున్నానండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ దీపావళి చెప్పండి అని చెప్పేసి మా ఆడబిడ్డ అడుగుతుంటే ఇక్కడైతే దీపావళి శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను. ఇంకా అన్ని ఈ విధంగా అయితే వెలిగించేసి బయటకైతే తీసుకొని వస్తున్నానండి. మా ఆయనకైతే చెప్పాను కొద్దిగా వీడియో తీయమని చెప్పేసి. ఇంకా బయట దీపాలైతే పెట్టడానికైతే వెళ్తున్నానండి. ప్రతిరోజు అయితే దీపాలు చాలా బాగా వెలుగుతాయి. మామూలుగా మనం బయట పెట్టుకున్నప్పుడు దీపావళి రోజు మాత్రం గాలైతే విపరీతంగా తోలుతూ ఉంటుందండి. ఇంకా మా చరణ్‌ని, అద్వితాన్ని అయితే చక్కగా రెడీ కూడా చేసేసాను. ఈ ఇయర్ దీపావళి అయితే మేము చాలా బాగా జరుపుకున్నాము. ఇంకా నేను, మా ఆడబిడ్డ, మా ఆయన అందరం కలిసి పటాకులైతే కాల్చుకున్నామండి చాలా సేఫ్‌గా. ఇంకా పటాకులు కాల్చిన తర్వాత హ్యాండ్ వాష్ ఇవన్నీ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి మీరు. ఇంకా ఈ విధంగా కొన్ని ఫోజులైతే ఇస్తూ ఉన్నాము. ఇలాగా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా గొంతైతే అస్సలు సహకరించడం లేదండి. థ్రోట్ పెయిన్ ఎక్కువగా ఉంది. జలుబు, దగ్గు ఇవన్నీ అయితే ఉన్నాయి. అందుకే వీడియో అయితే చాలా లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ మా చరణ్‌తో అయితే కాకరొత్తులు వెలిగించాలని చాలా ప్రయత్నిస్తున్నాము. అంటే ఫ్యామిలీ అంతా కలిసి ఎత్తించుకోవాలని చెప్పేసి. ఇంకా షార్ట్ వీడియోస్ కూడా ఆల్రెడీ మన ఛానల్‌లో అయితే అప్లోడ్ చేశానండి. ఇంతే అండి. చాలా షార్ట్‌గా అయితే వీడియో తీసుకున్నాము. ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం కదా! అవన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇంతకి మీరు ఎలా జరుపుకున్నారు మీ దీపావళి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. మేమైతే ఈ సంవత్సరం దీపావళి ఇలా అయితే జరుపుకున్నామండి. ఇంగా చూడండి, ఇంకా మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే మన వీడియోకైతే లైక్